చరిత్ర అనేది సృష్టి ఆరంభం నుండి మానవ జాతితో దేవుని సంబంధాన్ని తెలిపే చారిత్రక మరియు దైవిక గ్రంథాల సమాహారం. ఇది ప్రధానంగా 2 విభాగాలుగా 66 పుస్తకాలుగా విభజింపబడింది. పాత నిబంధన గ్రంథం 39 పుస్తకాలు ఉంటాయి. కొత్త నిబంధన గ్రంథం 27 పుస్తకాలు ఉంటాయి. పాత నిబంధన గ్రంథం 39 పుస్తకాలు ప్రపంచ సృష్టి, ఇశ్రాయేళ్ల చరిత్ర, ఇతర ప్రవక్తల కాలం, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, మోషే నాయకత్వం, రాజుల కాలం గురించి వివరిస్తుంది. కొత్త నిబంధన 27 పుస్తకాలు యేసుక్రీస్తు జననం, ఆయన పరిచర్య, ఆయన మరణం, ఆయన పునరుద్ధానం మరియు అపోస్తలుల ద్వారా క్రైస్తవ సంఘాల ఏర్పాటును తెలియజేస్తుంది. బైబిల్ హెబ్రూ, అరామిక్, గ్రీక్ భాషలో వ్రాయబడింది. ఆదిమ హెబ్రూ, గ్రీక్ భాషలో నుండి లాటిన్లోకి తర్జుమా చేసింది సెయింట్ జేమర్. ఈ ప్రక్రియ 382 ఏడీలో జరిగింది. 1300 మరియు 1400 ఏడీలో బైబిల్ అందరికీ అర్థమయ్యేది కాదు. అయితే జాన్ ఫిలిక్ అనే వ్యక్తి లాటిన్ నుండి ఇంగ్లీష్ భాషలోకి పాత నిబంధన మాత్రమే తర్జుమా చేశారు. పూర్తిగా ఇంగ్లీష్లోనికి పాత నిబంధనను, కొత్త నిబంధనను హెబ్రూ, గ్రీక్ భాషలో నుండి ఇంగ్లీష్లోనికి తర్జుమా చేసింది విలియం టెండిల్. మన ప్రింటింగ్ ప్రెస్ రాకతో తెలుగు బైబిల్ని 1812వ సంవత్సరంలో ముద్రించడం జరిగింది. ఈ ఘనత విలియం కేరీ గారికి దక్కుతుంది. మొత్తం బైబిల్ 66 పుస్తకాలు పూర్తి చేయడానికి 1500 సంవత్సరాల నుండి 1600 సంవత్సరాలు పట్టింది. థ్యాంక్ యూ.